చేస్తున్నారండి మన వర్క్ లైఫ్ బిజినెస్ గానీ మన టెన్షన్ లో కానీ ఎంతమంది మేనేజ్ చేస్తున్నారు? టైం మేనేజ్మెంట్ అంటే అసలు ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్? ఆల్రెడీ మనము టైం అనేది ఓన్ గా చాలా వరకు మన టైం మనము వేసుకుంటూనే ఉంటాం కదా షెడ్యూల్. ఎంత మందైనా సరే షెడ్యూల్ అనేది వేసుకునే దాంట్లో కాదండి, ఆ వేసుకునే టాలెంట్, ఆ ప్లానింగ్ అనేది అవసరం. ప్రతి ఒక్కళ్ళు ప్లాన్ చేస్తారు, కానీ ఆ వేసుకునే దాంట్లో ఆ టాలెంట్ అనేది బయటకు వస్తుంది. మన పని సక్సెస్ అనేది అప్పుడు తెలుస్తుంది. అసలు టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి? సో వాల్యుబుల్. ఎవ్రీ పర్సన్ కి, ప్రతి పర్సన్ కి టైం అనేది వాల్యుబుల్, అవునా కదా? ఇప్పుడు మన సార్ చెప్పారు, దేన్నైనా మనం పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ మళ్ళీ మనం తిరిగి సంపాదించుకోలేనిది ఏదైనా ఉంది అని అంటే ఈ ప్రపంచంలో అది టైం ఒక్కటే. ఎవరైనా ఒక్క నిమిషాన్ని కానీ ఒక్క సెకండ్ ని కానీ ఎవరైనా వెనక్కి తీసుకొస్తారు అని అంటే గనక చెప్దామా? ఎవరు చెప్తారు? ఎవరు ఏది తీసుకురాదు. మన ప్రాణం అనేది కోల్పోతే మళ్ళీ మనం వెనక్కి తీసుకొని రాలేము. సో ప్రాణాన్ని వెనక్కి తీసుకురాలేము, సమయాన్ని వెనక్కి తీసుకురాలేము. ప్రాణం కూడా అంత విలువైనది, మరి సమయం కూడా అంత విలువైనది అని చెప్పేసి మనం ఇండైరెక్ట్ గా అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొన్ని మనము ఫాలో అయితే ప్రిన్సిపల్స్ ని, కొన్ని టిప్స్ ని మనం ఫాలో అయితే గనక ఆ టైం ని చక్కగా మనము క్యాలిక్యులేట్ చేసుకొని చక్కగా మేనేజ్ చేసుకుంటూ అన్ని రంగాల్లో, మనకి ఇష్టమైన రంగాలు ఎన్నో ఉంటాయి, కొన్ని మన బిజీ లైఫ్ లో కోల్పోవాల్సి వస్తుంది, కానీ చక్కగా మేనేజ్ చేసుకోవడం వల్లనే అన్నిట్లోనూ మనము ఒక సాటిస్ఫాక్షన్ అనేది మనం తీసుకోవచ్చు. అవి ఏంటి, ఎలాగా అనేది ఇప్పుడు చూద్దాం. ఎస్ సార్, ఎస్ ప్రసన్న గారు, కంగ్రాట్స్ మేడం. ప్రతి ఒక్కళ్ళు ప్లాన్ చేస్తారు, కాకపోతే అదొక డిజైనింగ్ అనేది వండర్ఫుల్ డిజైనింగ్. జస్ట్ కొంతమందికి మనము ఇప్పుడు చెప్పేటువంటి ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఒక నెపోలియన్ అనేది వ్యక్తి ఏమన్నాడంటే, ప్రముఖ నెపోలియన్ వాళ్ళని అడిగితేనంట, ప్రముఖ నెపోలియన్ సమయం గురించి ఏమంటాడంటే, నేను నా రాజ్యానికి కంటే కూడా సమయానికే విలువనిస్తాను. నేను నా రాజ్యాన్ని కోల్పోతాను, కానీ నా సమయాన్ని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో నేను కోల్పోను. అక్కడ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడండి నెపోలియన్. తన రాజ్యానికి వాల్యూ అనేది ఇవ్వాల, సమయానికే తను విలువ ఇచ్చాడు కదా నెపోలియన్. ఇప్పుడు నెక్స్ట్ ఒక జపాన్ చూద్దామండి. జపాన్ లో అంట బస్ స్టాండ్ లో ఎక్కడ చూసినా గానీ ఒక బోర్డు ఉంటుందంట. ఆ బోర్డులో ఏమని ఉంటుందంటే, సమయం అనేది నీ కోసం ఆగదు, అలాగే బస్సు కోసము నీవు ఆగద్దు, ఖాళీ నడకనైనా సరే నీ పయనాన్ని నువ్వు సాగించు. అంటే అర్థం ఏంటి? బస్సు వస్తుందని చెప్పి బస్ స్టాండ్ లో చాలా మంది వెయిట్ చేస్తారు. ఒక 1 అవర్ కి బస్సు వస్తుందని చెప్పేసి మనం గంట సేపు అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, గంట సమయం వెనక్కి రాదు. ఖాళీ నడకనైనా సరే నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగించు అని ఒక మెసేజ్ తోటి బోర్డు అనేది బస్ స్టాప్ లో జపాన్ లో పెడతారంట. ఆ టైం కి అనేది అంత వాల్యూ అనేది ఇస్తున్నారు జపాన్ లో. అలాగే అరబ్ కంట్రీలో అరేబియన్స్ ఏం చేస్తారంటే అండి, హెల్త్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు. అరబ్ కంట్రీలో యావరేజ్ గా చూస్తే ఎన్ని దేశాలు చూసినా గానీ అరబ్ లో అంట వాళ్ళకి అనారోగ్యం అనేది తక్కువగా ఉంటుందంట అన్ని దేశాల్లో పోల్చుకుంటే. ఎందుకు? ఒక రీజన్ ఉందండి, ఎవరైనా చెప్పగలరా ఫ్రెండ్స్? ఎవరైనా తెలిస్తే చాట్ బాక్స్ లో పెట్టేసేయండి. అరబ్ కంట్రీస్ లో వాళ్ళకి అనారోగ్యం అనేది ఎందుకు తక్కువ అనేది పాయింట్, ఆన్సర్ కావాలి. ఓకే, డోంట్ వేస్ట్ ఆఫ్ అవర్ టైం, నేనే చెప్పేస్తాను. నాకు తెలిసిన రీజన్ ఏంటండి? ఓకే 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 ఇంకా కరెక్ట్ రీజన్ నేను ఒక స్పీకర్, ఒక ట్రైనర్ క్లాస్ చెప్పేటప్పుడు విన్నానండి పాయింట్. అదేంటంటే అరబ్ కంట్రీస్ లో వాళ్ళు ఏ పని చేసినా కానీ మనము ఒక వజ్రాన్ని మళ్ళీ అంత అందంగా తయారు చేయాలి అని అంటే ఇంకో వజ్రమే కావాలండి. ఒక వజ్రాన్ని కోయాలన్నా, షేప్ చేయాలన్నా కానీ మనం నైఫ్ తో కానీ లేకపోతే ఏదైనా చిన్న బ్లేడ్ కానీ తీసుకోగలమా? లేదు కదా. ఆ వజ్రాన్ని మనం షేప్ చేయాలి అంటే మళ్ళీ ఇంకొక వజ్రమే కావాలి. అలాగే ఒక వజ్రాసనం అనేది వేసి వాళ్ళు ఏ పనైనా చేస్తారంటండి. ఫర్ ఎగ్జాంపుల్, తల్లి పిల్లకి జడేసిన వజ్రాసనంలో కూర్చొనే వేస్తారు, పిల్లలకు అన్నం పెట్టిన వజ్రాసనంలో కూర్చొనే పెడతారంట, వంట చేసిన వజ్రాసనంలో కూర్చొనే చేస్తారట. మగవాళ్ళు అలాగే వాళ్ళ పనులు కానీ వ్యాపారాలు కానీ ఆల్మోస్ట్ చాలా వరకు ఎక్కువ మాక్సిమం పర్సంటేజ్ వజ్రాసనంలో కూర్చొని చేస్తారంటండి. వజ్రాసనం అనేది మన ఆరోగ్యానికి ఒక ఆయుధం లాంటిది.
అలాగా వజ్రాసనంలో మనం కూర్చొని చేస్తే ఆల్మోస్ట్ అనారోగ్యం అనేది మన దరి చేరదంట. మరి అరబ్ చూసాము, ఎక్కువ టైం శుభ సాయంత్రం. ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి జూమ్ క్లాస్ లోకి వచ్చినటువంటి అందరూ కూడా ఓకే అండి. మనము అరబ్ కంట్రీలో టైం వాల్యూ అనేది చూసాం, జపాన్ లో చూసాము, ఇప్పుడు నెపోలియన్ లో 3 చేసల్లో చూసాం. మన ఇండియాలో ఏంటండి పరిస్థితి? మన ఇండియాలో మనము టైం కి ఎంత వాల్యూ అనేది ఇస్తున్నాము, మనము మనీకి ఎంత వాల్యూ ఇస్తున్నాము, ఎక్కువ టైం ని దేనికి కేటాయిస్తున్నాము? మన ఇండియన్స్ చాలా వరకు కూడా పనికి ఇంపార్టెన్స్ ఇస్తారు, మనీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ టైం ని ఎక్కువగా సంపాదన గురించి ఆలోచిస్తారు, లేదా వాళ్ళ ప్రొఫెషన్ కావచ్చు, వాళ్ళ ప్యాషన్ కావచ్చు, ఏదైనా సరే ఏంటి మన లాభం గురించే ఆలోచిస్తూ ఉంటాము. హెల్త్ గురించి పట్టించుకునే వాళ్ళు ఎంతమంది అండి మన ఇండియాలో? పట్టించుకుంటారు, అది మనకి నెత్తి మీదకి వచ్చి మనకి బాధపడే వరకే దాన్ని. కానీ అసలు సగటున 6 months కోసారి లేదా 1 year కోసారి బాడీ చెకప్ చేయించుకోవాలంటండి. అలా ఎంతమంది చేస్తున్నాం మనం? మన టైం అనేది మన కోసం మనం కొంత కేటాయించుకోవాలి ఫ్రెండ్స్. మన ఇండియాలో మనము ఎక్కువగా మన లైఫ్ లో ఇన్కమ్ గురించే ఆలోచిస్తూ ఉంటాం అనేది ఒక చిన్న మాట అయితే ఉంది. కానీ ఎక్కువ మంది అది ఒప్పుకోవచ్చు, ఒప్పుకోవచ్చు. సమయాన్ని ఎన్ని కాలాలుగా, మనం కాలం ఉంటది కదండి, ఎన్ని కాలాలుగా విభజించవచ్చు ఫ్రెండ్స్? ఇది అందరూ చెప్తారు నాకు తెలిసి. కాలం, సమయం ఎన్ని కాలాలుగా విభజించవచ్చు మనం తెలిసిందే కదా, 3 కాలాలు. ఎస్, ఆ 3 కాలాలు ఏంటి? వీఆర్ డూయింగ్ టెస్ట్స్. 8 టైమా, 8, 3, 8, 8, 8. ఓకే, 3 కాలాలు ఏంటండి? సరే నేను చెప్తాను. ఫస్ట్ భూతకాలం, వర్తమాన కాలం, ఇంకోటి ఫ్యూచర్. పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కదా. మనం ఎప్పుడైనా సరే అండి ఈ సమయాన్ని ఎక్కువగా, చాలా వరకు వ్యక్తులు ఏం చేస్తారంటే భూతకాలం గురించి బాధపడుతూ, అంటే అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ, వరి అవుతూ, బాధపడుతూ ఉంటాం. గతం గతహ అనుకొని వదిలేయాలండి. మనం ఏదైనా సరే సరి చేసుకోవాల్సింది ఉంటే మళ్ళీ మనం ప్రెసెంట్ టెన్స్ లోనో ఫ్యూచర్ టెన్స్ లోనో సరి చేసుకోవాలి కదా. ఓకే, మళ్ళీ మనం ఏం చేస్తాం? ఇంకొకటి భవిష్యత్తు గురించి, ఇంకోటి ఏం చేస్తాం? మనకి ఎలా ఉంటుందో తెలుసా ఫ్యూచర్ లో? తెలియదు. ఇప్పుడు ఇక్కడ మనం ఇలా ఉన్నాము, రేపు ఎక్కడ ఎలా ఉంటామో ఎవరికి తెలియదండి. రాజెవరో రెడ్డెవరో అంటూ ఉంటాం కదా. ఇది కూడా అంతే ఫ్రెండ్. మనము భూతకాలం, పాస్ట్ టెన్స్ గురించి మనం బాధపడకూడదు, ఫ్యూచర్ టెన్స్ గురించి భయపడకూడదు. పెద్దలు, గురువులు, ఋషులు ఏం చెప్తారంటే, ఒక వైజ్ మ్యాన్, తెలివిగల వ్యక్తి అంట, ప్రెసెంట్ టెన్స్ లో ఆ టైం ని, ఆ సిచ్యువేషన్ ని సద్వినియోగపరుచుకుంటూ ఉన్న వాళ్ళే తెలివైన వాళ్ళు. టైం ని మనం ప్రెసెంట్ టెన్స్ లో దాన్ని, ఆ సిచ్యువేషన్ ని సద్వినియోగం చేసుకోవాలంట. అలా యూటిలైజ్ చేసుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు. చరిత్రలో చూడండి ఎంతో మంది గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రతి సమయాన్ని, ప్రతి నిమిషాన్ని యూటిలైజ్ చేసుకున్న వాళ్ళేనండి. వ్యక్తులు 2 రకాలండి. వ్యక్తులు 2 రకాలు. ఏంటి అని అంటే, ఫస్ట్ కేటగిరీ పీపుల్ మన సొసైటీలో వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే, వాళ్ళకి ఇచ్చినటువంటి వర్క్, 4 పనులు ఉన్నాయి అనుకోండి, 1, 2, 3, 4, ఈ 4 పనులు 1, 2, 3, 4 అని వరుసగా 1 by 1 ఆ వర్క్ కంప్లీట్ అవుతూ ఉండి దాని పని చేసుకుంటూ ఉంటారు. 5వ పని వచ్చింది అనుకోండి, దాని గురించి తర్వాతే చూస్తారు. ఈ 4 అయిపోయిన తర్వాతనే చూస్తారు తప్ప 5వది మధ్యలో వచ్చినా కానీ, లేదంటే అది ఇంపార్టెంట్ అయినా కానీ ఒక సిస్టమేటిక్ గా వెళ్ళిపోతారు అంతే, ఇంకా పట్టించుకోరు. అదర్వైజ్ ఇంకా పట్టించుకోరు అనమాట. ఆ అదర్స్ అనేది ఈ 4 తర్వాతనే. వాళ్ళనే మోనోక్రానిక్ పీపుల్ అని అంటారు, ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ పాలిక్రానిక్ పీపుల్ అని అంటారు. వీళ్ళు ఎలా ఉంటారు అని అంటే, 4 పనులు కాదు 40 పనులైనా సరే నెత్తి మీద వేసుకొని చేయగల స్టామినా, సత్తా ఉన్నవాళ్ళండి. 4 పనులు అప్పగిచ్చారనుకోండి, ఈ పాలిక్రానిక్ పీపుల్ ఎలా చేస్తారంటే, 4 పనుల్లో ఏది ఇంపార్టెంట్, ఏది అర్జెంటు, ఏది ప్రయారిటీ ఇస్తున్నాము, ఏది ఇంపార్టెంట్, అర్జెంట్ అని వర్క్ ప్రయారిటీని బట్టి వాళ్ళు కొంచెం క్యాలిక్యులేట్ చేసుకొని ఆ పనిని మొత్తం కంప్లీట్ చేస్తారు. సో మనం కూడా ఎలా ఉండాలి? 1, 2
రెండో కేటగిరీలో పీపుల్ లాగా మనం ఉంటే గనక ఏ వర్క్ ఇచ్చినా గానీ, అవసరమైతే ఎక్స్ట్రా వర్క్స్ అన్ని సడన్ గా మన మీదకి వచ్చినా గానీ చేయగల స్టామినా గానీ మన దగ్గర ఉంటే గనక సక్సీడ్ అవుతాం, సక్సెస్ఫుల్ పీపుల్ అవుతామండి. సో మోనోక్రానిక్ పీపుల్, పాలిక్రానిక్ పీపుల్, ఇలాగా 2 రకాల వ్యక్తులు మన సొసైటీలో ఉంటారు. అయితే టిప్స్ మనం కొన్ని టిప్స్ చెప్దాం అనుకున్నాం కదా. మోనోక్రానిక్ పీపుల్, MONOCRONIC, మోనోక్రానిక్, పాలిక్రానిక్. నెక్స్ట్ టిప్స్, కొన్ని టిప్స్ చెప్తానండి, గబగబా చెప్పేస్తూ ఉంటాను. అవన్నీ ఏంటంటే ఒక చిన్న ఫార్ములాస్ అనుకోండి. ఇవన్నీ ఏంటంటే మనం ఫాలో చేస్తూ ఉంటే ఏదైనా సరే మన సంకల్పం అనుకోగానే కాదండి, సంకల్పం స్టార్ట్ చేయాలి, ఆచరించాలి, ఆచరణలో పెడితేనే దాన్ని మనం సక్సెస్ అవుతాం. ఫస్ట్ ఒకటి చేయండి, ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి. ఆ లిస్ట్ ఏంటంటే మేక్ ఏ లిస్ట్. వాట్ ఈస్ ద లిస్ట్? ఫస్ట్ టు డూ లిస్ట్, రెండోది నాట్ టు డూ లిస్ట్. చేయవలసిన పనులు, రెండోది ఏంటిదండి చెయ్యకుండా ఆపాల్సిన పనులు. మనం చాలా వరకు రోజు వేస్టేజ్ పనులు, అవసరం లేని పనులు ఎన్నో చేస్తాం కదా. అవన్నీ అందరికీ తెలిసే ఉంటుంది. సరే, అవన్నీ ఆలోచించుకోండి ఏంటో ఈలోపు. చేయాల్సిన పనులు ఏంటి అని అంటే, ఈ రోజు మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏ పనులు చేయాలి, ఏవి అర్జెంటు, ఏవి కంప్లీట్ చేయాలి అని ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అవే టు డూ లిస్ట్. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, టు డూ లిస్ట్ లో మీకంటూ కొంత సమయాన్ని మాత్రం ఖచ్చితంగా కేటాయించుకోండి. మీ ఫ్యామిలీకి కొంత కేటాయించుకోండి, మీ రిలేషన్స్ కి కొంత కేటాయించుకోండి. నైబర్ ఉంటారండి, ఎవరైనా సరే ఏదైనా హెల్ప్ అడుగుతారు, ఒక 5 నిమిషాలు మాట సాయం కావచ్చు, లేకపోతే ధన సహాయం కావచ్చు, చేయాల్సిందే. ఇరుగు పొరుగు వారే సమయానికి మన దగ్గర ఉంటారు. ఎక్కడో ఉన్న దూరవారాలు బంధువులు ఆ సమయానికి రాలేరండి. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ ఏంటంటే నాట్ టు డూ లిస్ట్. ఫేస్బుక్, చాటింగ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఇవన్నీ కూడా అన్లిమిటెడ్ గా చేస్తున్నామండి. ఇవన్నీ మనం ఈ వాచింగ్ టైం అనేది ఎక్కువైపోయింది. లిమిటెడ్ గా చేసుకోవాలి. అవసరమైన వరకు మనకు కావాల్సిన సబ్జెక్ట్ వరకే మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా టాపిక్ ప్రిపేర్ అవుతున్నాం, బుక్స్ చదువుతాం, ఛానల్లో ఏవైనా వీడియోస్ చూస్తాం, తెలిసిన వాళ్ళని అడుగుతాం, మన ఓన్ గా మన దగ్గర ఏదైనా నాలెడ్జ్ కానీ, ఇంతకు ముందు అవగాహన, అనుభవం, ఇవన్నీ కూడా కలుపుకొని ఒక టాపిక్ ప్రిపేర్ చేసుకుంటాం. మరి తప్పదు కదా యూట్యూబ్ చూడాలండి. అలాగా అవసరమైన వరకు మాత్రమే చూడాలండి. ఏదైనా సరే అతిగా ఉండకూడదు. ఎక్కువగా సినిమాలు చూస్తారండి కొంతమంది. అది దేనికైనా ఉపయోగపడుతుందా? డైరెక్టర్ వా ఏమన్నా, మనం ఏమన్నా కాదు కదా. పోనీ ఎక్కువగా ఫుడ్ తింటారండి. తినడం వల్ల ఏమన్నా హెల్దీగా ఉంటామా? లేదు కదా. అతి సర్వత్రా వర్జతే అని ఒక కొటేషన్ సంస్కృతంలో ఉందండి. అతి సర్వత్రా వర్జతే అంటే ఏంటంటే అతిగా ఏది చేసినా కానీ అనర్థాలకి దారి తీస్తుంది అని అర్థం. ఇంకొకటండి, స్వామి వివేకానంద గారిని ఒక వ్యక్తి ఒక క్వశ్చన్ అడిగాడు. అదేంటంటే, గురుగారు, స్వామి, మీరు మీ పాయిజన్ అనేది ఉంటుంది కదా, ఆ పాయిజన్ కి మీరు మీ దృష్టిలో ఏం అర్థం ఇస్తారు అని అడిగితే స్వామి వివేకానంద గారు చెప్పారంట, ఎనీథింగ్ ఓవర్ ఎక్సర్సైజ్ ఈజ్ పాయిజన్. దేనినైనా సరే ఓవర్ గా ఎక్సర్సైజ్ చేయడం అంటే దానికంటే ఎక్కువ టైం కేటాయించడం అనేది విషంతో సమానం అని చెప్పి మాటలో సమాధానం అనేది ఇచ్చారు స్వామి వివేకానంద గారు. మరి చూసారా, దాని మీదనే ఎక్కువ టైం కేటాయించడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? లేదు. ఒక పని ఎంత టైం చేయాలి, ఒక పని ఎప్పుడు చేయాలి, ఈ కేటగిరీ అనేది మనము డివిజన్ అనేది ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ పాయింట్ ఏంటిదండి, టు డూ లిస్ట్, నాట్ టు డూ లిస్ట్. నెక్స్ట్ చిన్న గోల్స్ పెట్టుకోవడం. ఎవరిదో అదర్ సౌండ్స్ వస్తున్నాయండి, డిస్టర్బెన్స్ వస్తుంది, మ్యూట్ లో ఉండండి ప్లీజ్. నెక్స్ట్ గోల్స్ అండి, చిన్న గోల్స్ పెట్టుకోవడం. షార్ట్ టర్మ్ గోల్స్ కావచ్చు, లాంగ్ టర్మ్ గోల్స్ కావచ్చు. ఒక బర్నింగ్ డిజైర్ అనేది ఉండాలండి మనం చేసుకున్న గోల్లో. ఎలాగంటే, నువ్వు ఏదైనా సరే అదర్ యాక్టివిటీ, ఏదైనా కోర్స్ ఇంట్రెస్ట్, నీకు ఆ కోర్స్ నేర్చుకోవాలనుకున్నావు, ఆ కోర్స్ లో జాయిన్ అవ్వాలనుకున్నావు, దానికంటే ఒక టైం కేటాయించాలి. అప్పుడు ఆటోమేటిక్ గా నీకు ఒక ప్లానింగ్ అనేది, తపన అనేది వస్తుంది. టైం అనేది వేస్ట్ చెయ్యవు, ఒక ఫైర్ అనేది వస్తుందండి. అప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది, దానిపైకి ఆలోచన మళ్ళుతుంది తప్ప ఈ పిచ్చి పిచ్చి యాక్టివిటీస్ మీద టైం అనేది మనం వేస్ట్ చెయ్యం కదా ఫ్రెండ్స్. ఏదైనా సరే మనం సైడ్
ఇప్పుడు నాకంటూ ప్రొఫెషన్ అనేది టీచర్ గా ఇంట్రెస్ట్, కానీ టీచర్ జాబ్ రాలేదు, ఏం చేస్తాము? ఏదో ఒక బిజినెస్ కి వెళ్ళిపోయారు చాలా మంది. క్లాసులు చెప్పడం ఇంట్రెస్ట్, ఇలాగా కొంచెం కాసేపు సరదాగా ఒక ప్యాషన్ గా తీసుకొని క్లాసులు చెప్పొచ్చు కదా. మరి క్లాసులు చెప్పాలంటే మనం కూడా సబ్జెక్ట్ అనేది ప్రిపేర్ అవ్వాలి కదా. అమ్మో ఇంత బిజినెస్ లో, ఇంత వర్క్ బిజీలో, ఇంత టెన్షన్స్ లో నాకెందుకు ఈ క్లాసులు అని ఎవరిని ఉద్ధరిస్తాంలే అని చెప్పి ఊరుకున్నాం అనుకోండి, మన ప్యాషన్ అలాగే పోతుందండి. ప్యాషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ప్యాషన్ వల్ల చాలా మంచి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తులు ఉన్నారండి. సో ఈ ప్యాషన్ అనేది ఒక్క మాట అనుకోండి, ఇవన్నీ ఆలోచించి భయాలు కాదు, ఒక్క మాట అనుకోండి. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ జస్ట్ 5 minutes, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ జస్ట్ 10 minutes. మనం అనుకుంటే ఎంతసేపు అండి కదా, అంతే కదా. ఏదైనా సరే మనము ఆసక్తితో ఇంట్రెస్ట్ తో చేస్తే ఆ పని ఇట్టే అయిపోతుంది. పిల్లలు చూడండి, వాళ్ళకి ఇష్టమైన పనులు మాత్రం దెబ్బకి చేస్తారు, అడగంగానే, అడగకపోయినా చేస్తారు. చదువుకోమంటే మాత్రం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా అది మనం చెప్పలేము, వాళ్ళకి రావాలండి ఏదైనా అంతే. నెక్స్ట్ థర్డ్ అండి, గోల్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనము ఉదయము ఎన్నింటికి లేస్తున్నాము చూసుకొని, ఇప్పుడు టిప్ ఏంటంటే ఒక అరగంట ముందు లేవడం టిప్ అండి. దీనివల్ల ఏంటి ఉపయోగం అంటారా? నిద్ర ఒక అరగంట పోతుంది కదా మేడం అంటారేమో. అదేమీ లేదండి, మనము కరెక్ట్ గా టయానికి ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ చేయాలి అని అంటే ఒక టైం షెడ్యూల్ అనేది ఇంపార్టెంట్ అనుకున్నాం కదా. మనం రోజు లేచి ఒక 1/2 hour టైం కేటాయించి టైం షెడ్యూల్ ఈ రోజు మనం టైం టేబుల్ రాసుకోవడం. దీనికి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఒక పుస్తకము, ఒక పేపరు పెట్టుకొని వాళ్ళ అపాయింట్మెంట్స్ ఏంటి, ఏ టైంకి నేను ఏ పని చేయాలి అనేది రాసుకుంటారంటండి. పెప్సీకో కంపెనీ CEO ఇందిరా మెన్స్ ఉన్నారు కదా, ఆ మేడం వాళ్ళు ఇప్పటికీ కూడా ఒక పేపరు, పెన్ను ఉంటుందండి. వాళ్ళు ఎప్పుడైనా సరే ఏది చిన్న పని చేసినా, వాళ్ళు ఎన్నెన్నో చేస్తుంటారు, అపాయింట్మెంట్స్ ఇస్తుంటారు, అవన్నీ గుర్తుండవు కాబట్టి పేపర్లో పెట్టుకోవడం, డైరీ రాస్తారండి కొంతమంది. అది కూడా మంచి హాబీ అండి. నిన్న చేసిన చెడు తెలుస్తుంది, నిన్న చేయాల్సిన మిస్ అయినవి, పెండింగ్ పడ్డవి అవన్నీ కూడా తెలుస్తాయి, ఈ రోజు ఏం చేయాలో తెలుస్తాయి. అవన్నీ రాయటం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఒక పేపర్ కానీ, డైరీ కానీ, ఇలా నోట్స్ కానీ, చిన్న చిన్న పాకెట్ బుక్స్ ఉంటాయండి, అవి రాసేసుకొని పెట్టేసుకుంటే, చాలా మంది అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటారు కదా, రోజుకి ఎంత ఖర్చు పెట్టాము ఇవన్నీ. ఇందిరా నూయి, థ్యాంక్ యూ అండి శ్రీవిద్య గారు. ఇందిరా నూయి, ఇందిరా గుర్తుంది, నూయి గుర్తు రావట్లేదండి. థ్యాంక్ యూ సో మచ్, నేను కూడా రాసుకుంటాను. ఇందిరా నూయి గారు లాగానే అందరము గొప్పవాళ్ళము కాలేకపోయినా మన ఇంట గెలిచి రచ్చగెలమన్నారండి. మనం అనుకున్న పనులు మనం సక్సెస్ అవ్వాలి అంటే ఇలాంటి కొన్ని ప్లానింగ్స్ అనేవి కంపల్సరీ. సో నెక్స్ట్ వన్ ఏంటంటే పని విభజన, వర్క్ డివైడ్. అంటే మనం ఇప్పుడు చాలా మంది మీలో లీడర్సే కదా, మనం అందరం లీడర్సేనండి. ఏం చేస్తారు? లీడర్షిప్ క్వాలిటీలో ఒక మంచి పాయింట్ ఏంటంటే పని అనేది మనం చేయకుండా అవతల వాళ్ళతో చేయించడం అనేది మంచి లీడర్షిప్ క్వాలిటీ అండి. అదేంటంటే మనకు వచ్చినటువంటి ఏదైనా మనం చేయాల్సినటువంటి పని నలుగురితోటి చేయించడం. అది మనమే చేయాలా, మనం చేస్తేనే పూర్తవుతుందా అని ఆలోచించి వాళ్ళతోటి చేయించచ్చా, అలాగ పనిని నలుగురితోటి చేయించామనుకోండి, మనం వాళ్ళతోటి చేయించడం వల్ల మనకి కూడా ఆ సబ్జెక్ట్ మీద, వర్క్ మీద పర్ఫెక్ట్ అవుతాం, కాన్ఫిడెంట్ పెరుగుతుంది. వాళ్ళకి ఆ విద్యని నేర్పించిన వాళ్ళము అవుతాము, వాళ్ళు కూడా ఆ విద్య నేర్చుకున్న వాళ్ళు అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగా వర్క్ ని డివైడ్ చేయడం అనేది, అప్పుడు ఏమవుతుంది, మనం దీనివల్ల టైం అనేది మనకి సేవ్ అవుతుంది, పని మీద మనకి ఆ స్ట్రెస్ అనేది తగ్గుతుంది, రిలాక్స్ అవుతాం, మన టైం సేవ్ అవుతుంది కదా. సో ఇలాగ మనము ఈ 4 టిప్స్ కూడా మీరు రాసుకొని మనం ఎప్పటికప్పుడు ఫాలో అవుతే, సైకాలజీ ప్రకారము మనము లైఫ్ లో ఒకటి ఏదైనా కొత్తగా అలవాటు చేసుకోవాలనుకోండి, దాన్ని 41 రోజులు గనక ఖచ్చితంగా పాటిస్తే ఆటోమేటిక్ గా 42వ రోజు మన బ్రెయిన్ గాని, మన మనసు గాని, మన బాడీకి గాని అది అలవాటైపోయి అది కూడా ఒక దినచర్య లాగా అయిపోతుందంటండి 41 రోజులు. సో ఫ్రెండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఒక్కటి గుర్తుపెట్టుకునే, సమయం మన కోసం ఆగదండి. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఏం చేశాడంటే గడియారం ఉంటుంది కదా ఇంట్లో, ఆ గడియారానికి బ్యాటరీ ఉంటుంది, అది తీసేశాడంట.
తీసి పక్కన దాచిపెట్టేసి కాసేపు అమ్మాయి టీవీలో సినిమా వస్తుంది, మంచి సినిమా, చక్కగా ఇది చూసి నాకు రెడీ అవుదాం స్కూల్ కి, ఇంకాసేపు నిద్రపోవాలి అని చెప్పేసి ఆ బ్యాటరీ తీసి దాచిపెడితే టైం ఆగిపోతుందా అండి? ఆగిపోదు కదా. ఆ బ్యాటరీ ఇక్కడ ఉండాలండి. పాతకాలం రోజుల్లో పెద్దలు పొద్దు చూసి వాతావరణం సమయం ఎంత అయిందో చెప్పేవాళ్ళు. వాళ్ళ దగ్గర పాతకాలంలో పెద్దల దగ్గర సెల్ ఉందా, వాచి ఉందా, ఇట్లా ఎప్పటికప్పుడు ఏమి టైములు చూసుకునే వాళ్ళు కాదండి. పొద్దు చూసి పెద్దలు వాతావరణాన్ని బట్టి సమయాన్ని క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. అలాగా మనం కూడా మన జీవితంలో సమయాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ దేనికి ఎంత టైం వెచ్చించాలి అనేది మనం చూసుకోవాలండి. అరగంటలో చేయాల్సిన పనిని 1 అవర్ లో చేస్తే పని పూర్తయింది కదా అనుకుంటే హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయింది అనేది మనం గ్రహించాలి. సో ఫ్రెండ్, అలాగే మనం కొన్ని చోట్ల మొహమాటానికి పోయి ఎక్కువ పనులు ఒప్పేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటి దగ్గర ఎవరో వచ్చి ఏదైనా హెల్ప్ అడుగుతారండి, నాకు ఈ పని చేసి పెట్టవా కొంచెం అర్జెంట్ గా అని చెప్పి ఏదో ఒకటి మొహమాటానికి పోయి ఒప్పేసుకుంటాం. నీకు ఆల్రెడీ ఒక చేతిలో పని ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మొహమాటానికి పోకుండా లర్న్ టు సే నో. లర్న్ టు సే నో. నో అనేది చెప్పగలగాలి. ఏదో భయంతోనో మొహమాటానికి వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, నువ్వు ఫీల్ అవుతే తర్వాత మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది కదా. సో నో అనేది చెప్పగలగాలి. మేక్ ఏ లిస్ట్ అంటే చెప్పాను కదండి ఇందాక, ఒక లిస్ట్ అనేది ఎప్పటికైనా సరే మన పాకెట్ లో ఉండాలి. టుడే ఈజ్ బెస్ట్ డే. టుడే ఈజ్ బెస్ట్ డే అంటే మనం ఏదైనా ఒక సంకల్పం తీసుకుంటే దానికి క్యాలెండర్ ఎత్తుకుతామండి, పంచాంగం చూస్తామా? ఏం లేదు. ముహూర్తము, వర్జము, వారము, మంగళవారం ఇవాళ మంచిది కాదు, లేకపోతే రేపష్టమి, యోధులు, ఇవన్నీ చూసామనుకోండి రోజులు గడిచిపోతూనే ఉంటాయి. టుడే ఈజ్ ద బెస్ట్ డే. నువ్వు ఏదైతే ఇప్పుడు అనుకున్నావో అది మంచి ముహూర్తమే. మంచి పనికి ఎప్పుడు మంచి ముహూర్తం అక్కర్లేదండి. ఎప్పుడు చేసినా మంచే. రేపు చేయవలసినటువంటి పనిని ఈ రోజే చేయమన్నారు. ఈ రోజు చేయాలనుకున్న పనిని ఇప్పుడే చేయమన్నారు పెద్దలు కదా. సో ఇంకొకటి కూడా ఉందండి, ఆలస్యం అమృతం విషం. అలాగని చెప్పేసి ఆలస్యం చేయకూడదని చెప్పి నిదానంగా ఉన్నారనుకోండి, నిదానమే ప్రధానమా కదా అన్నారనుకోండి, అది నిజంగానే ఆలస్యం అయిపోతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఏంటంటే తుది గడువులు, లాస్ట్ మూమెంట్ ఆఫ్ వర్క్. లాస్ట్ మూమెంట్ అంటే కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, ఎగ్జామ్స్ అప్పుడు గబగబా పేజీలు తిరిగేసేస్తారు కదా. ఇంకా వారమే ఉన్నాయి ఎగ్జామ్స్ అని చెప్పి కంగారుగా చదువుతారు, నైట్ అవుట్ చేస్తారు, రాత్రంతా మేల్కొని వాళ్ళు చదువుతూ ఉంటే నిదానమే ప్రధానము, ఆలస్యం అమృతం విషయం అండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే తుది గడువులు అనేది మనం గుర్తుపెట్టుకొని, ఇప్పుడు పెద్దలు ఏం చేస్తారంటే కరెంటు బిల్లు ఒకటేనో, డిష్ బిల్లునో ఇలాంటివి లేట్ చేస్తారు. దానికంటూ ఒక లిమిట్ టైం ఇస్తారు, ఒక డేట్ ఇస్తారు కదండి. సరే ఇంకా డేట్ కి ఇంకా టైం ఉంది కదా అని చెప్పి బిల్లు కట్టకుండా వదిలేసామనుకో, పొరపాటున మర్చిపోతే ఏమవుతుంది, కరెంట్ కట్ చేస్తారా, కట్ చేయరా. టీవీ సడన్ గా కట్ అయిపోతుందండి, ఇంకా పిచ్చెక్కిపోతుంది. ఎందుకు కట్ అయిందని పిల్లలు గోల, ఎందుకు కట్టవు అని చెప్పి మన మీద వేస్తారు. ఇలాంటివి కొన్ని లాస్ట్ మూమెంట్ గా చేసే బదులు అప్పటికప్పుడు ఎప్పటికప్పుడు చేసేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ లాస్ట్ డేట్ కి చేతిలో డబ్బులు లేకపోతే ఏంటంటే పరిస్థితి, ఇంట్లో కరెంటు లేకుండా ఉండగలమా? టీవీ లేకపోతే ఉండొచ్చు, అఫ్ కోర్స్. కరెంట్ లేకపోతే లేదండి. ఇప్పుడు కరెంట్ లేకపోతే మంచినీళ్లు కూడా ఉండట్లేదండి కొన్ని ఇళ్లలో. ఫిల్టరే కదండి, స్విచ్ చేస్తేనే వాటర్ వస్తున్నాయి. సో ఈ తుది గడువులు, లాస్ట్ మూమెంట్స్ అనేవి చాలా ఇబ్బంది. మనం ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకోవాలి ఫ్రెండ్స్. డోంట్ థింక్ అబౌట్ క్రిటిసైజ్ పర్సన్. ఇప్పుడు మనల్ని కొంతమంది విమర్శిస్తారండి. ఇప్పుడు నేను ఈ క్లాసే చెప్పాను, మీ అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అందరికీ నచ్చేలాగా చెప్పడం అనేది ఎవ్వరి వల్ల కాదండి. అందరి టేస్ట్ ని మెప్పించగల సత్తా ఎవరికి ఉంటుంది? నా వల్ల అవుతుందా, మీ వల్ల అవుతుందా? ఎవరికో ఒకరికి ఒకటో రెండో ఏదో మిస్టేక్స్ దొరకచ్చు, లేదా నచ్చకపోవచ్చు. అవి ఏం చేస్తాం మనము? వాటినే పట్టుకొని ఎలాడకూడదు. వాళ్ళని గుర్తు పెట్టుకోకుండా వాళ్ళు అన్న పాయింట్, క్రిటిసిజం, ఆ విమర్శని మనం ఆలోచించాలి. ఎందుకన్నారు, అది నిజంగానే తప్ప, నాలో నెగిటివ్ ఉందా అని చెప్పి ఆలోచించి వాటిని మనం కరెక్ట్ చేసుకొని మళ్ళీ పాజిటివ్ గా ఆలోచించి ఆ క్రిటిసిజం అనేది రాకుండా చూసుకుంటే ఈసారి మనం ది బెస్ట్ అవుతాం. అలాగా చేస్తే దాని గురించే విమర్శ గురించి, వాళ్ళు చేసిన విమర్శల్ని గురించి కరెక్ట్ చేసుకోండి తప్ప వాళ్ళనే మనసులో పెట్టుకోవద్దు.
మన మీద ఎంతో మందికి గిట్టకుండా జలసీ తోటి 100 రకాలుగా అంటారండి. మనలో తప్పులు లేకపోయినా కానీ అంటారు. అఫ్ కోర్స్ అది కూడా మన మంచికే అనుకోవడం. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, చుట్టుపక్కల వాళ్ళు అన్నారుగా, నువ్వేంట్లే పెద్ద తొక్కలే, నువ్వు కలెక్టరా, నీ మొహం చూసాంలే అద్దంలో, ఇలా ఎంతో మంది అంటారండి. అవన్నీ మనకి మనలో ఉన్నటువంటి పౌరుషాన్ని రెచ్చగొడతాయండి. ఏంటి ఇలా అంటారు. ఇప్పుడు మహానటి సినిమాలో నువ్వు చెప్పేదేంటి నేను చేయగలనని, నేను డాన్స్ చేయగలను, నువ్వు చెప్పేదేంటి నేను చేయగలనని రెచ్చిపోయి దూరం నుంచి చూసి చిన్నపిల్లగా ఉన్నప్పుడే సావిత్రి ఆ కళని, భరతనాట్యం చూసి నేర్చుకుంటది కదండి. అలాగే ఒకళ్ళు అనడం వల్ల మనలో సత్తా బయటపడిద్దండి. నేను చెయ్యలేనా అన్న పౌరుషం అనేది మనము రెచ్చిపోయి మనలో ఉన్నటువంటి టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే అవకాశం అనేది మనకి వస్తుంది. నెక్స్ట్ పాయింట్ 1 మినిట్. 1 మినిట్ ఏంటంటే చాలా మంది ఒక్క నిమిషం, అబ్బా ఒక్క నిమిషం అని అంటారు కదా. ఇప్పుడు ఇంట్లో సీరియల్ చూసే వాళ్ళే ఉంటారండి. ఎగ్జాంపుల్, ఏదైనా మంచినీళ్ళు తెమ్మనో కాఫీ తెమ్మనో అనగానే ఒక్క నిమిషం అండి మంచి సీన్ పోతుంది, అబ్బా ఇట్లాగా అన్న లేడీస్ ఉంటారు. నెక్స్ట్ పిల్లలు, అక్కడికి వెళ్ళి ఆంటీ దగ్గరికి వెళ్ళి ఏదన్నా తేనానా, షాప్కి వెళ్ళి సరుకులు తేనా అంటే ఒక్క నిమిషం అమ్మ ఒక్క నిమిషం అని అంటారు. నిద్రపోతూ కావచ్చు, టీవీ చూస్తూ కావచ్చు, ఏదైనా ఆ ఒక్క నిమిషం అనేది భూత పదం చాలా మందికి ఉన్నదండి. ఆ ఒక్క నిమిషం పోస్ట్ పోన్ చేయడం వల్ల, ఇందాక సార్ చెప్పారు కదండి, ఒక్క నిమిషం అనేది ఎంత వాల్యుబుల్, మళ్ళా తిరిగి వెనక్కి తెచ్చుకోగలమా, తేలేము. అలాగే రోజు కొంత సమయము ఫ్రెండ్స్ మౌన వ్రతము. వెనకటి కాలంలో మౌన వ్రతం చేసేవాళ్ళండి పెద్దవాళ్ళు, చాలా మందికి తెలిసిందే. దాని వల్ల ఏంటంటే ఉపయోగం, రోజుకు ఒక ½ అవర్ కావచ్చు, 1 అవర్ కావచ్చు, మౌన వ్రతం చేయడం వల్ల మన కాన్సన్ట్రేషన్ లెవెల్, మన ఫిజికల్ గా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇప్పుడు నేను ఇంతసేపు క్లాస్ చెప్పానండి, ఒకల్ కార్డ్స్ అరిగిపోతాయి, ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి, ఆకలి వేయొచ్చు, ఏదైనా సరే మనలో ఉన్నటువంటి కొంత శక్తి అనేది మనం పెట్టుబడి పెట్టాం. కొంతసేపు మౌనం పాటిస్తే మనకి మెంటల్లీ పీస్ఫుల్ అనేది వస్తుంది, మెంటల్లీ ఎనర్జీ వస్తుంది, ఫిజికల్ గా ఎనర్జీ వస్తుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్, మెమొరీ పవర్ పెరుగుతుందండి. సో మౌనవ్రతం కూడా కొంత ఇంపార్టెంట్. టైం ఈజ్ సేమ్ టు ఆల్. సమయం అనేది అందరికీ సమానమే కదా. నీకు 24 గంటలు ఇచ్చి దేవుడు ఏమన్నా నాకు 25 గంటలు ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎవ్రీ పర్సన్ సేమ్ అండి. 86,400 సెకండ్స్. అయితే అడగచ్చు, ఇన్ని పనులు ఎలా చేస్తున్నావు నువ్వు? ఇంట్లో వ్యాపారం ఇంట్లో పనులు చేస్తుంటావు, బయట వ్యాపారం చేస్తావు, క్లాసులు అంటావు, లేకపోతే యోగా అంటావు, ఇన్ని చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఎలా మేనేజ్ చేస్తున్నావు అనొచ్చు. ఆ మేనేజ్ అనేది నిజానికి ఫ్రెండ్, టైం మేనేజ్మెంట్ అనేది మేనేజ్మెంట్ చేయడం కాదండి, టైం వేస్ట్ చేయకుండా ఉండటమే నిజమైన మేనేజ్. మనం ఏ టైం ని కూడా వృధా చేయకుండా ప్లానింగ్ లోనే ఉంటుంది అదంతా. సో ఫ్రెండ్, నెక్స్ట్ ఎవరికైనా సరే లైఫ్ లాంగ్ హ్యాపీ అనేది కావాలి అని అంటే, ఎవ్రీ టైం హ్యాపీ అనేది కావాలి అంటే మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుందండి. అది ఎలాగా? ఎవ్రీ టైం ఒకళ్ళు వచ్చి మనల్ని నెగిటివ్ గా, కోపంగా ఏదన్నా అన్నారు, తప్పు పెట్టారు, దాన్ని కూడా మనం ఎంజాయ్ చేయగలగాలి. ఇందాక చెప్పినట్టుగా ఆలోచించగలి దాన్ని ప్లస్ చేసుకోవాలి. మనం ప్రతి టైంలో, ప్రతి వ్యక్తితో, ప్రతి సిచ్యువేషన్ ని మనం ఎంజాయ్ చేయగలిగితే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చండి. మరి లైఫ్ లాంగ్ హ్యాపీ అంటే ఇంక అంతకన్నా పెద్ద వరం ఏముంది చెప్పండి? సంతోషమే సగం బలం కదా. ఎక్కడైనా సరే మనం కొనుక్కుంటే రాదు కదండి ఏది. కొన్ని కొనుక్కోలేము, ఆనందాన్ని కొనుక్కోలేము, ఆరోగ్యాన్ని కొనుక్కోలేము. ఇప్పుడు ఎన్ని కోట్లు పోసినా కానీ ఆరోగ్యం అనేది రాదు. ఇప్పుడు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, హాస్పిటల్లో ఉన్నా, తిరిగి వచ్చినా కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. కరోనా వచ్చి లక్షలు ఖర్చు పెట్టారండి, ఇంటికి వచ్చి కూడా చనిపోతున్నారు, బాగుండి డిశ్చార్జ్ అయ్యారన్న వాళ్ళు కూడా. మరి అన్నిటినీ మనము, సమయాన్ని కావచ్చు, కొన్నిటిని ఆ వాల్యుబుల్ ఏవైతే ఉన్నాయో ఐటమ్స్ ని కానీ మనం కొనలేము. కొన్ని మనం చేసుకోవాలి, సృష్టించుకోవాలి, మనకి మనమే క్రియేట్ చేసుకోవాలండి. సో ఫ్రెండ్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారండి. ఆ టైం మేనేజ్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంటో ఎగ్జాంపుల్ అనమాట. భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని లంచ్ చేస్తున్నారు. లంచ్ చేస్తూ ఉంటే భార్య చక్కగా ప్రేమగా భర్తకి పెడుతూ ఉంది. బిర్యానీ ఇష్టం కదండి, పొద్దున్నే లేచి అన్ని ప్రిపేర్ చేసి చాలా రుచిగా వండానండి అని చెప్పి చక్కగా వండి పెడుతుంది. తిన్నాడు. తిన్న తర్వాత అడిగింది భార్య, ఏంటి ఎలా ఉందండి బిర్యానీ అని చెప్పేసి అడిగితే, బాగుంది, అన్ని వేసావు, చక్కగా ఉంది, మిస్ అయింది ఒకటి, నువ్వు ప్రేమగా పెట్టావు, తిన్నాను, ఉప్పు వేయలేదే కాబట్టి రుచి లేదు
మరి చెప్పొచ్చు కదండి అని అంటే, నువ్వు అంత ప్రేమగా పొద్దున్నే లేచి అన్ని ఏర్పాటు చేసి పెట్టావు పాపం అని చెప్పి ప్రేమగా పెట్టాడు, తినేశాడు సైలెంట్ గా. ఏమైందండి అక్కడ? అన్ని వేశానండి, ఎందుకు రుచి లేదు అని చెప్పి అడిగింది. బాస్మతి రైస్ తో వండింది, చక్కగా అన్ని వేసింది, నెయ్యి వేసింది, జీడిపప్పు వేసింది, మసాలా దినుసులు అన్ని వేసిందండి. ఒక్క ఉప్పు లేకపోవడం వల్ల ఏమైంది? రుచి మొత్తం పోయింది. అలాగే సక్సెస్ఫుల్ లైఫ్ లో టైం మేనేజ్మెంట్ కూడా అంత ఇంపార్టెంట్ అండి కదా. ఇప్పుడు మనము మన లైఫ్ లో సక్సెస్ఫుల్ కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, బొగ్గు తెలుసు కదండి. బొగ్గు నుంచి వజ్రం తయారు చేస్తారు. చాలా మందికి అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలిసి లేకపోవచ్చు. ఆ బొగ్గుని వజ్రంగా తయారు చేయడానికి ఎంత ప్రాసెస్ ఉంటుందో తెలుసా అండి? 3 బిలియన్ల సంవత్సరాల పాటు ఆ బొగ్గుని భూమి లోపల అడుగున లోతులో 120 కిలోమీటర్ల అడుగు లోతులో 1200 డిగ్రీల సెల్సియస్, అది వేడి, 1200 డిగ్రీల సెల్సియస్ వేడిని, అలాగే 7,25,000 పౌండ్స్ అని ఏమంటారండి ప్రెషర్, ఇవన్నీ చేయాలండి. 3 సంవత్సరాల పాటు 120 కిలోమీటర్ల లోతులో 1200 డిగ్రీల సెల్సియస్ వేడితో 7,25,000 పౌండ్స్ ప్రెషర్ చేస్తే ఇదంతా ప్రాసెస్ జరిగి బొగ్గు నుంచి వజ్రం అనేది వస్తుంది. మరి ఇంత బొగ్గు నుంచి ఇంత వజ్రం చేయడానికి 3 బిలియన్ల సంవత్సరాలు పట్టిందండి. మనము ఒక గొప్ప లీడర్ గా, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా, ఒక సెలబ్రిటీగా, ఒక గొప్ప వ్యక్తిగా మనం సొసైటీలో, ప్రపంచంలో ఉండాలి, మెలగాలి, మన వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి అని అంటే మనం ఎన్ని పౌండ్స్ ప్రెషర్ పెడుతున్నాం, ఎంత హీట్ ఇస్తున్నావు, ఎంత బర్నింగ్ డిజైర్ మనలో ఉంది, ఎంత టైం కేటాయిస్తున్నావు చెప్పండి ఫ్రెండ్. 3 బిలియన్ల సంవత్సరాలు కాదు మనం బతికేది ఎంత యావరేజ్ నా. సరే, ఆ యావరేజ్ టైం చెప్పారు కదా సారు, ఆ యావరేజ్ టైంలో కూడా బాల్యం, నా అంచనా ప్రకారం కొంత బాల్యంలో పోతుంది, కొంత వృద్ధాప్యంలో కూడా పోతుందండి. మరి ఎల్లకాలం ఓపికగుంటున్నామా? ఇప్పుడు ఉన్నటువంటి ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, కల్తీ ఐటమ్, మందులు పోసి పండిస్తున్నారండి. ఫుడ్ అన్ని తిని ఎంతకాలం ఉంటుంది మన శక్తి? సో ఎప్పటికప్పుడు మనము పూర్తి చేసుకోవాల్సిన పనులు కొన్ని ఉంటాయి ఫ్రెండ్. మనము రేపు లేదా ఇంకెప్పుడు రిపీట్ బొగ్గు గురించా అండి? గీతాదేవి గారు బొగ్గు గురించా రిపీట్ చేయమన్నారు? ఓకే అండి, బొగ్గుని వజ్రంలా తయారు చేయాలి అని అంటే మనము 3 బిలియన్ల సంవత్సరాల పాటు ఆ బొగ్గుని 120 కిలోమీటర్ల భూమి అడుగున లోతులో ఉంచి మనం 1200 డిగ్రీల సెల్సియస్ వేడిని పెట్టి 7,25,000 పౌండ్స్ ప్రెషర్ ని చేస్తే బొగ్గు నుంచి వజ్రం అనేది తయారవుతుందంటండి. ఓకేనా ఫ్రెండ్? మరి ఈ నిష్పత్తిలో చూస్తే మనం ఎంత టైం ని కేటాయిస్తున్నాం మన సక్సెస్, అసలు మన లైఫ్ అనేది ఇప్పుడు గ్యారంటీ 50 ఏళ్ళలో, 60 ఏళ్ళలో, 70 ఏళ్ళలో కూడా తెలియదండి. సో ఫ్రెండ్, ఇంకొకటి, రేపటి పని ఈ రోజే చెయ్యి, అది చెప్పుకున్నాం కదా. ఓకేనా? మరి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక డాక్టర్ ఉన్నాడండి, ప్రతిరోజు పండగే సినిమా చూసారు కదండి, చూసే ఉంటారు, అక్క మొగుడు సినిమా, రాజశేఖరు సుహాస్ని. ఆ సినిమాలో ఏమవుతుందండి, కొద్ది రోజులకి ఇంకా చనిపోతావు అని తెలిసినప్పుడు ఏం చేస్తున్నాడు ఆ వ్యక్తి? నా బాధ్యతలు ఏమైతే ఉన్నాయి, నా పనులు ఏమున్నాయి, నేను లేకపోతే ఇవన్నీ ఎలాగా అని చెప్పి ఆలోచించి, చనిపోతున్నామని తెలిసి అప్పటికప్పుడు ఎన్ని వర్క్స్ కంప్లీట్ చేస్తాడు ఆ వ్యక్తి తెలుసు కదా. అలాగే చనిపోకున్నా కానీ ప్రతిరోజు మన వర్క్ అనేది, ఆ డైరీ వర్క్ అనేది అలానే ఉండాలంట ఫ్రెండ్. అలా చేస్తే కనుక పక్కగా మనం ఏ రోజు పని ఆ రోజు పూర్తి చేసుకుంటాం. కొంతమంది అంటూ ఉంటారు, మేడం ఈ రోజు ఆదివారం, అంటే మండే నుంచి సాటర్డే వరకు పడ్డ పెండింగ్ వర్క్లన్నీ కూడా నేను ఆదివారమే కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పి ఫుల్ బిజీ అంట. సండే ఈజ్ ఏ హాలిడే, బట్ ఫుల్ వర్క్ హార్డ్ అయిపోతుంది కొంతమందికి. సో ఫ్రెండ్, ఏ రోజు పెండింగ్ పెట్టుకున్నా కానీ అది సండేకి మళ్ళీ ఇంత వర్క్ లోడ్ ఎక్కువ అయిపోతుంది. ఆ టెన్షన్ అనేది మనము రిలీఫ్ అవ్వాలంటే ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్. సో సమయం అనేది ఎవరికైనా సరే మనము గాడ్స్ గిఫ్ట్ అండి, మనకి ఇచ్చింది. రోజుకి 24 గంటలే ఇచ్చాడు దేవుడు అని అనుకుంటే కాదండి, ప్రతి ఒక్కరికి అంతే ఇచ్చాడు. సో ఫ్రెండ్,
ఎవ్రీ లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్. అది మనం రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో లాస్ట్ వన్ వర్డ్, పాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ, present is gift, that is God's gift this time. So good luck to all friends. ఈ సమయాన్ని ఎవరు కూడా వృధా చేసుకోకుండా అందరూ యూటిలైజ్ చేసుకుంటే అందరూ ది గ్రేట్ పర్సన్స్. థ్యాంక్ యూ సో మచ్. జయ శ్రీ వాసవి మాత. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలండి. అలాగే విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు.